ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పలు పార్టీలు ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టాయి. ఓవైపు ఎన్నికల ప్రచారంలో జోరును పెంచిన రాజకీయ పార్టీలు మరొక వైపు వచ్చే ఎన్నికల్లో గతంలో కంటే అధిక సీట్లలో పోటీ చేయాలని భావిస్తూ ఉన్నాయి. ఇక డిఎంకే కూటమిలోని మిత్రపక్షాలు వీలైనన్ని ఎక్కువ సీట్లలో పోటీ చేసేలా కూటమి నాయకత్వంపై ఒత్తిడి తెచ్చే యోచనలో ఉన్నాయి. దీంతో ఈసారి ఎన్నికల్లో మిత్రపక్షాల్లో అసంతృప్తి కలగకుండా సీట్ల సర్దుబాటు చేయడం డిఎంకే నాయకత్వానికి పెద్ద సవాలుగా మారిందనే టాక్ వినిపిస్తోంది. తమిళనాడులో 2026లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల సమయమే ఉండడంతో తమిళనాడులో ఇప్పటికే ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు చేస్తూ తమిళనాడులోని ప్రధాన పార్టీలు ప్రజల మద్దతును కూడగట్టుకునే యత్నం చేస్తున్నాయి. ఇక అధికార డిఎంకే కూటమిలో సీట్ల పంపకాలకు సంబంధించిన విషయంపై తమిళనాడులో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఎందుకంటే సీట్ల పంపకాల విషయంలో మిత్రపక్షాల నుంచి డిఎంకేపై ఒత్తిడి పెరగనున్నట్లు తెలుస్తోంది. గత శాసనసభ ఎన్నికల్లో కంటే ఈసారి అధిక సీట్లలో పోటీ చేయాలని డిఎంకే మిత్రపక్షాలు భావిస్తున్నాయి. అంతేకాదు, తమకు గతంలో కంటే ఎక్కువ సీట్లు ఇవ్వాలని డిఎంకే నాయకత్వంపై ఒత్తిడి తెచ్చే యోచనలో దాని మిత్రపక్షాలు ఉన్నట్లు ఇప్పటికే సంకేతాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో డిఎంకే నాయకత్వం సీట్ల సర్దుబాటుపై ముందుగానే దృష్టి సారిస్తోంది. గత తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ 25 సీట్లను పొందింది. అయితే గతంలో అంతకన్నా ఎక్కువ స్థానాలను కూటమి నాయకత్వం నుంచి పొందిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకుంది. అయితే కాంగ్రెస్ పార్టీలో చీలికలో పార్టీ బలం తగ్గడం తదితర కారణాలతో రాష్ట్రంలో తన రాజకీయ మనుగడ కొనసాగించడానికి కూటమి నాయకత్వం నుంచి ఎక్కువ సీట్లను డిమాండ్ చేయాలనే పరిస్థితికి గురైంది. డిఎంకే కూటమిలో బలమైన పార్టీగా ఉండడంతో వచ్చే శాసనసభ ఎన్నికల్లో ఉప ముఖ్యమంత్రి పదవి, అధికారంలో భాగస్వామ్యం, అత్యధిక సీట్లు పొందడం తదితర డిమాండ్లు కాంగ్రెస్ శ్రేణుల నుంచి ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వానికి వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ తమిళనాడు రాష్ట్ర నాయకత్వంలోనూ ఈ తరహా ఆలోచన లేకపోలేదు. ఈ నేపథ్యంలో వచ్చే శాసనసభ ఎన్నికల్లో కనీసం 40 కన్నా ఎక్కువ సీట్లను డిమాండ్ చేయాలని, సాధ్యపడకపోతే గతంలో కన్నా అదనంగా 10 సీట్లు అయినా దక్కించుకోవాలని భావిస్తోంది. అధికారంలో భాగస్వామ్యం, మరిన్ని సీట్లు కోరతామంటూ తాజాగా టీఎన్సీసీ మాజీ అధ్యక్షుడు కేఎస్ అళగిరి గళం విప్పడంతో సీట్ల విషయంలో కాంగ్రెస్ వైఖరి స్పష్టమవుతోంది. ఇక డిఎంకే కూటమిలోని బీసీకే, సిపిఐ, సిపిఎం, ఎండీఎంకే వంటి పార్టీలు 2 అంకెల సంఖ్యలో సీట్లు పొందాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. గత శాసనసభ ఎన్నికల్లోనూ 2 అంకెల సంఖ్యలో సీట్ల కోసం ప్రయత్నించినా ఈ పార్టీలకు 6 చొప్పున మాత్రమే లభించాయి. ఈసారైనా 2 అంకెల సీట్లు పొందాలనే ఒత్తిళ్లు సొంత పార్టీ శ్రేణుల నుంచి వస్తున్నాయి. బీసీకే 2 రిజర్వ్ నియోజకవర్గాలు సహా 10 సీట్లను పొందాలని నిర్ణయించినట్లు రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. రాజ్యసభ సభ్యత్వ కాలం ముగిసిన వైకోకు మళ్లీ సీట్లు కేటాయించకపోవడంతో ఎండీఎంకే శ్రేణులు తీవ్ర స్థాయిలో అసంతృప్తిలో ఉన్నారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో సంతృప్తికరమైన స్థానాలను పొందాలని తమ పార్టీ నాయకత్వాన్ని ఎండీఎంకే శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి. ఈ పరిస్థితులతో డిఎంకే కూటమి నుంచి మరిన్ని సీట్లను డిమాండ్ చేసే పరిస్థితి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి వైకోకు తప్పడం లేదు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి షణ్ముగం, సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా ఇటీవల పగ్గాలు చేపట్టిన వీరపాండియన్ అదనపు సీట్లను డిమాండ్ చేసే వ్యవహారంలో డిఎంకే కూటమి నాయకత్వంతో ఎలా వ్యవహరిస్తారనే అంశం తమిళనాడులో ఆసక్తికరంగా మారింది. డిఎంకే కూటమిలోని కొంగు మక్కల్ దేశీయ కక్షి, మనిదనేయి మక్కల్ కక్షి గుర్తింపును ప్రస్తుతం ఎన్నికల కమిషన్ రద్దు చేసింది. వరుసగా 6 ఏళ్లు ఎన్నికల్లో పోటీ చేయకపోవడం అందుకు కారణంగా తెలుస్తోంది. గత శాసనసభ ఎన్నికల్లో ఈ 2 పార్టీలు పోటీ చేసినా డిఎంకే చిహ్నంతో బరిలోకి దిగాయి. వచ్చే శాసనసభ ఎన్నికల్లో ఈ పార్టీలు వ్యక్తిగత చరిష్మా ప్రదర్శించాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో కొంగు మక్కల్ దేశీయ కక్షి, మనిదనీయ మక్కల్ కక్షి పార్టీలు అలాంటి వైఖరి అవలంబిస్తాయనే విషయం అంత చిక్కకుండా ఉంది. డిఎంకే మిత్రపక్షాలు తాము అనుకున్న సీట్లను పొందాలంటే కూటమి నాయకత్వంపై సాధ్యమైనంత ఒత్తిడి తీసుకురావాలని తమ పార్టీల నాయకత్వాలకు ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తలు సూచిస్తున్నారు. తమకు సంతృప్తికరమైన సీట్లను సర్దుబాటు చేయకుంటే ప్రస్తుతం డిఎంకేకు రాజకీయ ప్రత్యర్థిగా ప్రకటించుకున్న టీవీకే వైపు మొగ్గు చూపాలని ప్రత్యామ్నాయ మార్గంగా వెల్లడిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయా పార్టీల సర్వసభ్య సమావేశాలు, కార్యవర్గ సమావేశాల్లో ఇదే అంశం ప్రధాన చర్చగా వస్తున్నట్లు తమిళనాడు రాజకీయాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం కూటమిలోని మిత్రపక్షాలు గతంలో కంటే అధిక సీట్లను డిమాండ్ చేయాలని భావిస్తుండటంతో డీఎంకే నాయకత్వంపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సీట్ల సర్దుబాటుకు సంబంధించిన వ్యవహారంపై డీఎంకే ఇప్పటికే ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. గత ఎన్నికల ఫలితాలు ప్రస్తుతం ఆయా పార్టీల బలాబలాల ఆధారంగానే మిత్రపక్షాలను సీట్లను కేటాయించే యోచనలో డీఎంకే నాయకత్వం ఉన్నట్లు తెలుస్తోంది. సీట్ల విషయంలో కూటమి మిత్రపక్షాల నుంచి ఎదురయ్యే ఒత్తిడిని ముందుగానే గ్రహించిన డీఎంకే నాయకత్వం ఆయా పార్టీలకు తగిన సీట్లను కేటాయించడం ద్వారా వాటిలో అసంతృప్తి కలగకుండా కూటమి విజయానికి సహకరించేలా వాటిని సన్నద్ధం చేయాలని యోచనలో ఉంది. అయితే వీలన్నన్ని ఎక్కువ సీట్లలో పోటీ చేయాలని భావిస్తున్న డీఎంకే మిత్రపక్షాలు కూటమి నాయకత్వం నిర్దేశించిన ప్రకారం పోటీ చేయడానికి సిద్ధంగా ఉంటాయా, లేక తాము అడిగినన్ని సీట్లు ఇవ్వాలని పట్టుబడతాయా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక కూటమి నాయకత్వం తాము కోరినన్ని సీట్లు ఇవ్వకపోతే ప్రత్యామ్నాయ మార్గాలను సైతం వెతికే ఆలోచనలో కొన్ని పార్టీలు ఉన్నట్లు కూడా పొలిటికల్ సర్కిల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా తమిళనాడులోని ప్రధాన పార్టీలు సమాయత్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కూటమిలోని మిత్రపక్షాలు గతంలో కంటే అధిక సీట్లలో పోటీ చేయాలనే యోచనలో ఉండడంతో ఇది డీఎంకేపై ఒత్తిడి పెంచుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కూటమిలోని మిత్రపక్షాల మధ్య సీట్ల పంపకాల్లో విభేదాలు తలెత్తకుండా సర్దుబాటు చేయడం డీఎంకేకు సాధ్యమవుతుందా లేదా అన్నది తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.